తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెలలో స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. జనవరి 15-19 మధ్య దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ఆయనతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా వెళ్తారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలతో సీఎం సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రయోజనాలను గురించి వివరిస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమవుతుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక నివేదిక సదస్సులో ఈసారి 100 దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి లైఫ్ టు లైఫ్ సైన్స్ ఇన్ యాక్షన్ అంశంతో 5 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. కేంద్ర మంత్రులు సహా వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు కూడా ఈ సదస్సుకు హాజరవుతారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు ఇంజనీర్ల సలహాలు తీసుకున్నారా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని 5 మంత్రుల బృందం పరిశీలించింది. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులను ఇంజనీర్ల సలహాలు తీసుకుని కట్టారా లేక కేసీఆర్ స్వయంగా చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేశారా అన్నది ప్రజలకు తెలియాలన్నారు. సాధారణంగా కిందకు వెళ్లే నీటిని బ్యారేజీ కట్టి పైకి తీసుకువచ్చి మళ్లీ కిందకు వదలడం తుగ్లక్ చర్య అన్నారు. కింద 3 బ్యారేజీ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడం అదొక తుగ్లక్ చర్య. అది ఇంకా మీరు రాను ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవాళ్ళు. మీరు ఏంది పని అది? మీరు ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఏఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా అయినా వేర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ. వాళ్ళని కాపాడాలి. మేము ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీటర్లు 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాం. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ? రెండవది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద 3rd టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద, అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద, అది అవసరమే లేదు 3rd టీఎంసీ. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన, ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెమ్మ, భీమా, ఇవన్నీ కూడా మేము మొదలుపెట్టాయి 30% ఉన్నాయి. ఆల్రెడీ 10,000 కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేవెళ్లే వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం? అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినాయి. టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పని చెప్పాలి మీరు. దీంట్లో నా గౌరవ మంత్రి గారిని ఒకటే కోరుతున్నది, దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అసలు మీకు తీసుకొచ్చిన పంపులు 21 పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు? టోటల్ అసెంబ్ల్డ్ మోటార్స్, దాని వాల్యూ ఎంత? బిహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏఎంఆర్పీలో నేను ఫస్ట్ 99లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే. అంతకుముందే 2 years ముందు ఉండేది. 25 yearsలో ఒక్కసారి బ్రేక్ డౌన్ కానీ ఆ మోటార్స్ మీకు కూడా తెలుసు. మురళి ఈఎన్సీ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్, ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయల మోటార్ని 4,000 కోట్లు ఛార్జ్ చేసాం. డిఫరెంట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాం. ఎంత బాగా అనిపిస్తుంది అంటే, మాకు ఇవాళ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు. అందుకని ఆనరబుల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారో, ఏం చేస్తారో దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు, మధ్యలో గౌరవల్లి ప్రాజెక్టు దాన్ని ఆపేశాను. మేడిగడ్డ ప్రాజెక్టును మంత్రులు సందర్శించారు. గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్ పాటించనందుకే కుంగిపోయిందని మంత్రి పొంగులేటి అన్నారు. టాప్ లాంగ్ గేట్స్ పనిచేయకపోయినందుకే కుంగిపోయిందన్నారు. తన మార్కు కనిపించాలనే ఉద్దేశంతోనే మేడిగడ్డ బ్యారేజ్ను నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చు ప్రతి పైసా కూడా అప్పు చేసి గత ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు ఆ సొమ్ముకు మార్కెట్ రేటు కంటే 12% ఎక్కువ వడ్డీ కడుతున్నామన్నారు. 1,00,000 కోట్లతో 50 టీఎంసీలు
ఎత్తిపోస్తున్నారన్నారు. మేడిగడ్డ నష్టాన్ని ఏజెన్సీతో కట్టిస్తారా లేదా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రజలపై ఎంత భారం పడుతుందో ఆలోచించలేదన్నారు. ఇది ఒక్క పిల్లర్తో ఆగేదని కాదన్నారు. కాళేశ్వరం డ్యామేజ్ కావడం దురదృష్టకరమన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులకు బిల్డర్లదే బాధ్యత అని మంత్రి పొంగులేటి అన్నారు. ఇంత భారీ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను బయట పెడతామన్నారు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడంతో నీటిని నిల్వ చేసుకోలేకపోతున్నారు. నదిలో నీటిని దిగువకు విడుదల చేయాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే మీరు ఈనాడు 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టారో, ఇంజనీర్లైన మీరు, అధికారులైన మీరు, డ్రాయింగ్లు ఇచ్చిన వాళ్ళైనా కానీ ఎక్కడైనా గోదావరి మీద కానీ మహానదుల మీద ఇటువంటి డ్యాములు కట్టేటప్పుడు ఇటువంటి కాన్సెప్ట్తో మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ని ఏ రకంగా కట్టాలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఎందుకు తీసుకోలేదు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరు డ్యామ్ కట్టిన మరుసటి సంవత్సరమే ఇందాక ఈఎన్సీ గారు చెప్పినట్లు మేము ఎక్స్పెక్ట్ చేసిన 28 లక్షల క్యూసెక్లు డ్యామ్ కట్టిన 2వ సంవత్సరమే సర్ప్లస్ అయింది అంటున్నారు. ఎస్, మీరు ఏదైతే ఎస్టిమేట్ చేశారో 28 లక్షలకో 30 లక్షలకో ఎస్టిమేట్ చేశారు. ఈ 28 లక్షలు 30 లక్షలు మీరు ఎస్టిమేట్ చేసిన క్యూసెక్లు డిశ్చార్జ్ అయినప్పుడు మీ డ్యాములు డౌన్ స్ట్రీమ్లో ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో ప్రొటెక్షన్ వర్క్స్ ఒక్క ఫ్లడ్కే వాషౌట్ అయ్యాయి. అసలు ఏమి మీరు డిజైన్ చేసినట్టు ఆ ఫ్లడ్కి డౌన్ స్ట్రీమ్లో మీరు ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో, ఇవాళంతా శాండ్ మేత వేసిందో, ఏదైతే మీరు హెవీ బ్లాక్స్తో మేము ప్రొటెక్షన్ వర్కులు చేశామంటున్నారో అవన్నీ వాషౌట్ అయి మీరు ఏదైతే డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ కూడా ఎక్స్పోజ్ అయిన మాట నిజమా కాదా? దానికి ఈ రోజు వరకు మీరు రెమెడీ ఏం చేశారు? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఏదైతే ఈరోజు కుంగిపోయింది 2022 ఏప్రిల్ 28 నాడు, మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అతనే ఉన్నాడా మారాడా నాకు తెలియదు. 2022 ఏప్రిల్ 28వ తారీఖు నాడు మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైతే ఇక్కడ ఈనాడు కూలిపోయిందో, ఏదైతే షింక్ అయిందో, ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ హెవీ సీపేజ్ వస్తుంది, ఈ సీపేజ్ని ఇమీడియట్లీగా మీరు రెక్టిఫై చేయకపోతే డేంజర్ ఉందని మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీ పై అధికారులకు ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలకు లెటర్లు రాశారు. దాని మీద ఆ రోజే మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే ఆనాడు ప్రభుత్వం, ఆనాడున్న ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే ఈనాడు ఈ డ్యామ్కి మీరు చేసిన తప్పులు కొంతైనా శ్రద్ధ తీసుకొని ఉంటే మళ్ళీ వాటర్ లైన్ టైంలో రెక్టిఫై చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను మంత్రుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై నివేదిక తయారు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కుట్రకోణం ఉందని గత ప్రభుత్వమే ఫిర్యాదు చేసిందన్నారు. అయితే ఇంతవరకు పిటిషన్ బయటకు రాలేదన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు డ్యామేజ్ అయితే ఒక పిల్లర్ మాత్రమే కుంగిందని ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి రీడిజైన్గా మార్చారు, మనకు ఎవరికప్పుడు అవకాశం లేకుండా. దీని ద్వారా అసలు ఎంత నీటిని లిఫ్ట్ చేసిండ్రు ప్రాజెక్టు పూర్తయిన దశలల్లా, ఎంత నీటిని రైతాంగానికి ఇచ్చిండ్రు, మళ్ళీ ఎంత నీటిని మళ్ళీ కిందికి వదిలిపెట్టాల్సి వచ్చింది, కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఎంత ఏరియా పారకం పెరిగింది. దాంతోపాటుగా సాంకేతికంగా ఢిల్లీకి సంబంధించిన అశ్విన్ బందోద్యా వారు ఒక నివేదిక ఇచ్చినారని చెప్తా ఉన్నారు. సాంకేతికంగా ఇప్పుడున్న ప్రాజెక్టు పనిచేస్తుందా లేదా అని. పోలీస్ కుట్ర కేసులో స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, దానికి సంబంధించిన బాంబు అటువంటి అవకాశమే లేదనేటువంటి నివేదిక ఎఫ్ఐఆర్ లోపల ఇచ్చినటువంటిది తప్పు. ఆ రోజు దృష్టి మరల్చడానికి ఆనాడు ప్రభుత్వం ఒక పిటిషన్ ఇప్పించింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేసారు, జాగిలాలను పంపారు. దాని తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు. అన్ని రిపోర్ట్లు మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని ఇందులో అటువంటి కుట్రకోణం లేదు, బాంబులు పెట్టే పరిస్థితి లేదు, 10 టీఎంసీల నిల్లుండగల బాంబులు పెట్టేటువంటి ప్రతిభావంతులు ఈ దేశంలో లేరనేది స్పష్టం చేశారు. సో సాంకేతిక లోపం మళ్ళీ భవిష్యత్తు నిర్మాణం సంబంధించి మీరు గౌరవ పెద్దలు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మానస పుత్రిక
మాకైతే సరే గౌరవెల్లి ప్రాజెక్టు చర్చ లేదని అడిగితే అది ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద వస్తుందని చెప్తాను, దీనికి సంబంధం లేదని. కానీ ఆనాడు అక్కడి నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి దీని అంతా కూడా అంతా టూరిజం అంతా మొత్తం ఒక పెద్ద వ్యవస్థగా మార్చారు కదా. ఇవాళ ఆ ప్రయోజనం లేనప్పుడు దానికి సంబంధించినటువంటి మానస పుత్రిక పరిస్థితి ఏంది భవిష్యత్తుకు సంబంధించి ఇన్ని వందల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, మన లక్షల కోట్ల అవన్నీ జరిగిందంటలేం. కానీ ఇంత పెద్ద ధనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉపయోగపడబోతే ఆనాడు చెప్పారు పత్రికలు మనం చూసినాం, ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత గొప్ప సిమెంట్ నిర్మాణం లేదు ఇది అని అనేక రకాలుగా మనం కథనాలు చూసినప్పుడు ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే ప్రభుత్వంలో ఉండి చూస్తే కొద్దిగా దీన్ని ప్రజలకు అందరూ కూడా ఆనాడు ఈ సంఘటన జరిగినప్పుడు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాత బస్తీలోని పలు కాలనీలు పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం కార్యక్రమానికి ఆయన హాజరై లబ్ధిదారులకు ఫామ్లు అందజేశారు. अच्छा तुम लोग पहले फोटो ले लो ताकि मैं जाके आराम कर ले फोटो ले लो हाँ भाई बोल दिया उसको हाँ आ रहे सब बोल दिया ले लिया भाई मामा ले लो मामा जाओ राउंड हो जाओ पूरे आ जाते मामा कौन भर रहे వర్గ వివాదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయని, అనుకున్నట్లు సీట్లు సాధించలేకపోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో 33%కు పైగా ఓట్లు, 10కి పైగా సీట్లు సాధించేలా శ్రమించాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. వర్గ విభేదాలు పక్కన పెట్టి కలిసి కట్టుగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయని, అనుకున్న సీట్లు సాధించలేకపోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో 35%కు పైగా ఓట్లు, 10కి పైగా సీట్లు సాధించేలా శ్రమించాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జన శుభవార్త చెప్పారు. మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని ట్వీట్ చేశారు. 400 కోట్ల వ్యయంతో 1000కి పైగా అధునాతన డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో 80 బస్సులను రేపు ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తుంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతుంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది అని ట్వీట్ చేశారు. మీ సేవా కేంద్రాల్లో ప్రజాపాలన అప్లికేషన్స్ ఫామ్లను 60 రూపాయలకు విక్రయిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిన్న ఆరోపించిన సంగతి తెలిసింది. వేలాది మంది ప్రజలు దరఖాస్తుల కోసం వస్తుంటే ఒక్కో మీసేవ సెంటర్లో కేవలం 100 మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారని ఆయన మండిపడ్డారు. నెల రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని పొడిగించాలని డిమాండ్ చేశారు. అప్లికేషన్ ఫామ్లను ఎక్కువ ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పందించారు. అప్లికేషన్లను అమ్మే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 5 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. అప్లికేషన్ ఫామ్స్ ను ఉచితంగా ఇస్తామని చెప్పారు. పటంచెరులో ఒక్కో అప్లికేషన్ ఫామ్ ను 20 రూపాయల చొప్పున అమ్మిన మీ సేవా నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారని తెలిపారు. న్యూ ఇయర్ సంస్కృతిని బహిష్కరించాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు బజరంగ్ దళ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రావు. న్యూ ఇయర్ సందర్భంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. న్యూ ఇయర్ ముసుగులో మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని వాటిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. 31వ తేదీన రాత్రి 10 గంటలకు క్లబ్బులు, బార్లు, వైన్ షాపులు బంద్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తర్వాత యాక్టివిటీలు నడిపించుకోండి, కానీ 3 గంటల దాకా, 4 గంటల దాకా, 5 గంటల దాకా నడిపించకండి ప్లీజ్.
నేను ఏంటంటే మన కమిషనర్ గారికి, డీజీపీ గారికి, మన డీసీపీ, సిపిఆర్ అందరికీ ఒక విధి ఏమంటే ఈ పబ్బుల టైమింగ్లు ఈ మాళ్ళల్లో నడుస్తున్నాయి, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, అయితే బార్కయ్య పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, ఆ హోటల్ రిసార్ట్స్ ఉన్నాయి. మబ్బుల 5 నుంచి 7-8 గంటలకు నడుస్తున్నాయి అన్ని పబ్బుల్స్ కానీ ఏమన్నా కానీ. జూబ్లీస్, బంజారాయిస్, మన గచ్చిబౌలి, సికింద్రాబాద్ అవన్నీ పబ్బులు ఉన్నాయి, చాలా చాలా పబ్బులు ఉన్నాయండి. ఆ పబ్బుల కాడ, మన రిసార్ట్స్ల కాడ, మన ఈ షాపింగ్ మాల్స్ కాడ ఈ వెస్టర్న్ కల్చర్స్ ప్రోగ్రామ్స్ చేయకండి, ఆ సెలబ్రేషన్ చేయకండి. ఆ సెలబ్రేషన్ చేస్తే మాకు తెలిసిన సూచనలు వచ్చినందుకు రాత్రి లేట్ అయినా 8 అవర్స్ నడుస్తున్నా మా వాళ్ళు అయితే ఆల్రెడీ తిరుగుతున్నారు దీని మీద. మేము మొత్తం ఆల్రెడీ మొత్తం స్ట్రగల్ చేస్తున్నాం, డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది. करता हूँ कि पहले तो आप उस दिन 31 दिन 10 बजे भाई बंद करने का ऑर्डर दीजिए और जितने पब्स है वो पूरा बंद कराइए आप. उस एक दिन के वजह से ईटिज़न बढ़ रही है मार्केट में, उसके वजह से कई नौजवान बच्चे ड्रग्स ले रहे, गांजा ले रहे, उसके वजह से एक्सीडेंट हो रहा. उसका एक्सीडेंट होने की वजह से हमारी गवर्नमेंट भी खराब हो रही नाम उसमें. मैं हमारे देश की माता बहना, हमारे माता पिताओं को निवेदन करता हूँ कि आप अपने बच्चों को सिखाइए अपना धर्म क्या है बोल के. एक ट्रेडिशन कल्चर को फॉलो करते हुए उसे मनाना चाहिए, ना कि रात में खाओ पियो ऐश करो, ऐसे रोडों पे हंगामा करो, रोडों पे केक काटो, लोगों को परेशान करो. ये करके हमारे कल्चर को हम खुद बदनाम कर रहे हैं. मेरा एक ही रिक्वेस्ट है पुलिस प्रशासन से, हमारे गवर्नमेंट से और अन्य अधिकारी जैसे ट्रैफिक है, म्यूनसिपल है, बहुत से अधिकारी है, उनसे एक ही निवेदन है कि ऐसे जहाँ पे भी अनटूवर्ड इंसिडेंट हो रहे हैं, जैसा एक्सीडेंट हुआ या पब में लड़ाई झगड़ा होता है, गांजा होता है, ड्रग्स होता है, ऐसे चीज़ को నజరందాజ్ నా కరే. ఉప్పర్ బస్తీలో జరిగిన ప్రజా పరిపాలనలో భాగంగా అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల్ హేమ పాల్గొన్నారు. ప్రజలు అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైందని తెలిపారు. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరుతో ప్రతి వార్డులో అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. ప్రతి ఇంటికి ఆర్పీలు దరఖాస్తులు పంపిణీ చేస్తారని చెప్పారు. దరఖాస్తులు స్వీకరించే సెంటర్లలో వికలాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఇతర సమస్యలపై వినతి పత్రాల స్వీకరణకు ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. మంచాల మండలం సర్వసభ్య సమావేశంలో మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. తాము ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు అందిస్తామని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ప్రజా పాలనలో అప్లికేషన్ కొరత తమ దృష్టికి వచ్చిందని, అధికారులు ప్రజలకు అవసరమైన అప్లికేషన్స్ అందిస్తారని తెలిపారు. తొందరపడి ప్రజలు ఇబ్బందులకు లోను కావద్దని సూచించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎండిఓ గారు మీరు వెంటనే మీ దగ్గర లేకపోతే నేను ఇప్పుడే కలెక్టర్కి చెప్పినా, జాయింట్ కలెక్టర్కి చెప్పినా, మీకు అన్ని ఫారాలు వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కరు కూడా మీరు ఫారాలు కొనుక్కోవాల్సిన పని లేదు, మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మీరు మరి వాళ్ళు ఇస్తామన్నాక కూడా కొనుక్కుంటే ఆ తప్పు మీదైతుంది. మల్రెడ్డి రంగారెడ్డి వచ్చి చెప్పిపోయిండు, మరి ఫారాలు కొనొద్దన్నారు, ఇక్కడనేమో ఫారం ఇస్తలేరంటే మీకు ఇవ్వనోళ్ళు ఎవరైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, ఆ అధికారుల దృష్టికి తండి, ఇక్కడ మన లోకల్ గా ఉండేటువంటి నాయకుల దృష్టికి తండి. ఎవ్వరు కూడా ఒక్క ఫారం కొనడానికి వీల్లేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఈ ఇచ్చే పథకాలు మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే మేము ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రజల పాలన, ప్రజల కోసం వచ్చిన పాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది మల్రెడ్డి రంగారెడ్డి కాదు. మీరందరూ గతంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే సంగారెడ్డి పటాన్చెరువు మండలం పాటి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని గ్రామ పంచాయత్ సర్పంచ్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీలో ఫామ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్న శ్రీ హనుమాన్ కమ్యూనికేషన్ షాపులో షాపు యజమాని ప్రజాపాలన దరఖాస్తులు విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ 1 20 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారన్నారు. దీనిపై ఎంఆర్ఓ కార్యదర్శి స్పందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జిరాక్స్ షాపులో తెచ్చిన ప్రింట్అవుట్లు చెల్లవని, ప్రింట్అవుట్లు ఇస్తున్న షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హెచ్చరించారు. దీనిపై కార్యదర్శి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న బీడీఎల్ పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఈ కార్యక్రమం మనము పార్టీ గ్రామంలో
రెండో రోజు ఈరోజు. నిన్న మనం బానూరు లాంచ్ చేసాము, మార్నింగ్ ఆఫ్టర్నూన్ క్యాజువల్గా చేసాము. తర్వాత ఇంకా 2 చోట్ల కూడా కన్స్ట్రక్షన్లో లాంచ్ అయింది. అది ఎంపీడీఓ గారికి అందులో భాగంగా ఈరోజు రెండో రోజు పార్టీలో వేసాము. ఇక్కడ మొత్తం వచ్చి 532 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దానికి గాను మనము ఒక రోజు ముందే ఇంటింటికి ఫామ్స్ ఫామ్స్ చొప్పున సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా మార్నింగ్ ఈరోజు లాంచ్ అయినప్పటి నుంచి మనకు అప్లికేషన్స్ తీసుకున్నాము. దాదాపుగా ఇప్పటికీ 150 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకా కూడా అంటే ఈరోజే కాకుండా రేపు ఎల్లుండి 6వ తారీఖు వరకు మనం తీసుకుంటామని చెప్పాం కాబట్టి ఇది అందరికీ అవేర్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు అంటే కొందరు అవైలబుల్ లేని వాళ్ళు కూడా రేపు తెచ్చడానికి ఇక్కడ మోస్ట్ ఎక్కువ ఏంటంటే ఆదివారం నాడు కూడా ఇద్దామన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. సో ఆదివారం నాడు మనం ఎట్లా పెట్టట్లేదు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చాము. బట్ ఇంకా 6th వరకు ఉంది కాబట్టి ఆ 6th వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు అవేర్నెస్ కూడా సఫిషియెంట్గా ఇచ్చామని చెప్పండి. అంటే కొందరు జిరాక్స్లలో ఇస్తున్నారు అటువంటి విషయాలు ఏదైనా వస్తే మా దృష్టికి రాగానే వెంటనే దాని మీద తగిన చర్యలు తీసుకుంటాము. మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. ఇప్పటి అంటే అప్లికేషన్ సంబంధించి ఎలాంటి జిరాక్స్ ఇవ్వడానికి వీల్లేదు. అయినా మేము వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. పబ్లిక్ మాత్రం మేమే డైరెక్ట్ వాళ్ళకు గవర్నమెంట్ నుంచి సప్లై అయిన ఫామ్స్ ఇస్తున్నాము. మేము కనుక్కుంటే ఏంటంటే ఇక్కడ ఉన్నది ఒకటే జిరాక్స్ అని తెలిసింది. అక్కడ వీళ్ళకు రెగ్యులర్ ఆధార్ అవి సంబంధించిన జిరాక్స్ తీసుకోవడానికి తెలుస్తుంది. తర్వాత అదేవిధంగా ఇటువంటి మీరు అన్నట్టు విషయం మీద ఉంటే దాని మీద తగిన ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం. సులేమాన్ నగర్లోని అభయహస్తం దరఖాస్తుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. జనాలు ఎక్కువై అధికారులు తక్కువ ఉండటంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో సులేమాన్ నగర్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మసూద్ ఉర్ రెహమాన్ను కింద పడేసి జనాలు తొక్కేశారు. దీనితో అధికారి మసూద్కు ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సెంటర్ల వద్ద అధికారుల సంఖ్య తక్కువ కావడంతో పలు చోట్లలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది సిబ్బంది ఉంటే నిదానంగా పనులు చేసుకోవచ్చని ఫీల్డ్ అధికారులపై అధికారులను కోరుతున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం పేరుతో కాంట్రాక్టుతో కుమ్మక్కైన కొందరు అధికారులు గొర్రెల పెంపకందారులకు 2 కోట్లు కుచ్చుటూపి పెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు జిల్లాలకు చెందిన రైతుల నుంచి గొర్రె పిల్లలను సేకరించిన అధికారులు వారికి చెల్లించాల్సిన డబ్బులను కాంట్రాక్టర్కు చెందిన బినామీల ఖాతాల్లో జమ చేశారు. బాధితులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించగా కాంట్రాక్టర్తో పాటు పశుసంవర్ధక శాఖకు చెందిన 2 అధికారులపై కేసు నమోదు చేశారు. ఈ పథకం కింద పశుసంవర్ధక శాఖ వేర్వేరు రాష్ట్రాల నుంచి గొర్రె పిల్లలను కొనుగోలు చేసి వాటిని రాష్ట్రంలో యాదవులకు రాయితీపై పంపిణీ చేస్తుంది. సయ్యద్ మోయిద్ అనే కాంట్రాక్టర్తో కలిసి పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, కేశవ్ సాయిలు ఏపీలోని వివిధ జిల్లాల నుంచి 133 యూనిట్ల గొర్రె పిల్లను కొనుగోలు చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే పని అధికారులు కాంట్రాక్టర్ సయ్యద్ మోయిద్ కు అప్పగించారు. అతను ఇదే అదునుగా కర్షకుల స్థానంలో తన బినామీలకు చెందిన బ్యాంక్ అకౌంట్ నంబర్ల ఆన్లైన్ అప్లోడ్ చేయగా పశుసంవర్ధక శాఖ నుంచి విడుదలైన డబ్బు నేరుగా వారి ఖాతాల్లో పడ్డాయి. ఇలా దాదాపు 2 కోట్ల మొత్తాన్ని కొల్లగొట్టారు. నెలలు గడుస్తున్నా డబ్బులు పడకపోవడంతో గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో పొడి గంజాయి కలిగి అనుమానాస్పదంగా సంచరిస్తున్న కిషోర్ నాందేవ్ లవ్వాలే అనే యువకుని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 36 కేజీల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మల్లాపూర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి అనుమానాస్పదంగా సంచరిస్తుండగా కిషోర్ నాందేవ్ లవ్వాలేని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్లో పోలీసులు తనిఖీ చేస్తారు అనే అనుమానంతో కిషోర్ నాందేవ్ లవ్వాలే మల్లాపూర్ రైల్వే స్టేషన్లో దిగాడు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం పలాస నుంచి తక్కువ ధరలకు తీసుకొచ్చి హైదరాబాద్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు నిందితుడు పోలీసుల సమాచారంలో వెల్లడించాడు. రాష్ట్రంలో యాసంగి సీజన్లో వరి, పత్తి విత్తనాలకు కొరత రాకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వానాకాలం సీజన్లో రైతులు పండించిన పత్తి విత్తనాలను వెంటనే సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలని, మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాల్లో తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. సచివాలయంలో మార్కెటింగ్ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఎవరైనా విత్తనాల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సాగైన పత్తి వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులతో సేకరించాలని, వెనువెంటనే కొనుగోళ్లు జరిపేందుకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. పరిశ్రమల శాఖ సహకారంతో రాష్ట్రంలో పత్తి గింజల నుంచి నూనె సేకరించే యూనిట్లను స్థాపించాలని సూచించారు. మార్కెట్ యార్డుల్లో మంచినీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని, వాటిని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.
ఎన్నికల సంఘం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 6 నెలల్లోపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల సంఘం అందుకోసం ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేసింది. ఈరోజు ఓటర్ జాబితాకు సంబంధించి పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. ఫిబ్రవరి 6వ తేదీ ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 24న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. మార్చి 14వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్చి 29న అభ్యంతరాలను పరిష్కరించి ఏప్రిల్ 4వ తేదీ తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.